నమస్తే. కైలాస పర్వతం దగ్గర మానస సరోవరం మరియు రక్షస్థల అనే రెండు అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మానస సరోవరం హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలను అనుసరించే ప్రజలకు చాలా ప్రత్యేకమైన సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఈ సరస్సు సముద్ర మట్టానికి దాదాపు 4590 మీటర్ల ఎత్తులో ఉంది. మన దేశంలో ఎత్తైన మంచునీటి సరస్సులో ఇది ఒకటి. ఈ సరస్సును మొదట బ్రహ్మదేవుడు ఊహించాడని, అదే భూమి మీద కనిపించిందని ప్రజల నమ్మకం. అందుకే దీన్ని మానస సరోవరం అంటారు. ప్రాచీన సంస్కృత భాషలో మానస అంటే మనసు అని, సరోవరం అంటే సరస్సు అని అర్థం. సరస్సు గుండ్రంగా ఉంటుంది. ఈ సరస్సు కాంతి మరియు స్వచ్ఛతకు చిహ్నం. ఈ సరస్సు సమీపంలో 5 బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నుండి 4 పెద్ద నదులు ప్రారంభమవుతాయి. అవి కరాలి, బ్రహ్మపుత్ర, సింధు మరియు సట్లజ్. ఈ సరస్సు సమయాన్ని బట్టి ఇంకా వాతావరణాన్ని బట్టి నీలం లేదా ఆకుపచ్చ రంగులను చూపిస్తుంది. చాలా మంది ప్రజలు మతపరమైన ఆచారంగా సరస్సు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా రెండవ సరస్సు రక్షస్థల్ సరస్సు. ఈ సరస్సుకు రాక్షసుని సరస్సు అని పేరు. ఎందుకంటే పురాతన చరిత్రలో రావణుడు ఒకప్పుడు ఇక్కడ స్నానం చేశాడట. టిబెట్లోని ప్రజలు ఈ సరస్సును విషపు చీకటి సరస్సు అని, ఇంకా దయ్యాల సరస్సు అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు మానస సరోవరంలా పవిత్రమైనదిగా పరిగణించబడదు. ఈ సరస్సులోని నీరు ఉప్పగా ఉంటుంది. ఇంకా ఇందులో చేపలు మరియు మొక్కలు ఏవీ నివసించవు. చరిత్ర ప్రకారం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు ఇక్కడ తపస్సు చేశాడు. రావణుడు ప్రతిరోజు తన 10 తలలలో ఒకదాన్ని నరికి నైవేద్యంగా పెట్టాడు. చివరకు 10వ రోజు శివుడు ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చాడు. ఇంకా ఈ సరస్సు అన్ని సరస్సుల వలె గుండ్రంగా ఉండకుండా చంద్రవంక ఆకారంలో ఉంటుంది. ఈ 2 సరస్సులు, అదే మానస సరోవరం ఇంకా రక్షస్థల్, ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఇవి కైలాస పర్వతానికి సమీపంలోనే ఉంటాయి. ఇక్కడి వాతావరణం చల్లటి ఉష్ణోగ్రత ఇంకా బలమైన గాలులతో చాలా కఠినంగా ఉంటుంది. మానస సరోవరంలో మనకు అనేక రక్షల పక్షులు మనకు కనిపిస్తాయి. కానీ రక్షస్థల్ దగ్గర ఉప్పు నీరు అవ్వడం వల్ల ఎలాంటి జీవరాశులు మనకు కనిపించవు. ప్రతి సంవత్సరం చాలా మంది ఈ 2 సరస్సులను సందర్శిస్తారు. అయితే ఎక్కువ మంది మానస సరోవరానికి వెళ్తారు, ఎందుకంటే ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది కాబట్టి. ఈ 2 సరస్సులు మ్యాప్లోని ఆసక్తికరమైన ప్రదేశాలు మాత్రమే కాదు, ఇవి సంస్కృతి, మతం మరియు ప్రకృతికి ముఖ్యమైనవి.